వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్ మీకు తెలిసిన విషయమే, రేపు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ వీడియో చూసిన తర్వాతే మీరు మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోండి. ఒక్క 2 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేసి వీడియోని చూడండి. ఎందుకంటే రిజల్ట్స్ అనేవి మన లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక్క 2 నిమిషాలు మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ జీవితాన్ని, మీరు తీసుకునేటటువంటి డిసిజన్ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేసిద్ది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనకందరికీ తెలిసిందే, రేపు 10:10:30కి 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతి మీదుగా రిలీజ్ కాబోతున్నాయి. ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోండి విద్యార్థులారా, ఈసారి గత సంవత్సరాల కన్నా బెటర్గా రిజల్ట్ రాబోతున్నాయి. ఇదైతే 100% గ్యారంటీ, కన్ఫామ్, ఇంకా పక్కా. సో గత సంవత్సరం అంటే 2024, 23 ఆర్ 22 ఈ 3 సంవత్సరాల ఫలితాలను రాబోతున్న 2025 ఫలితాలతో ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే సబ్జెక్ట్ వైజ్గా కానీ లేక ఓవరాల్గా కానీ పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అనవసరమైనటువంటి టెన్షన్ అనేది పడకండి, మీరు ఎగ్జైట్ అయిపోవద్దు. సో మంచి రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఒకవేళ అనుకోకుండా ఏమైనా జరిగినా, అంటే బై మిస్టేక్గా మీకు మార్కులు తక్కువ వచ్చినా, ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీగా మీరు ఫెయిల్ అయినా కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. వచ్చే మనకు జూన్లో, అంటే జూన్ 2nd వీక్లో మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఈ సప్లిమెంటరీలో పాస్ అయినా కూడా మీరు మిగిలినటువంటి విద్యార్థులతో రెగ్యులర్గా ఇంటర్ కానీ ఇంకోటి కానీ చదవచ్చు. అనవసరంగా మీరు టెన్షన్ పడిపోయి నేను ఫెయిల్ అయ్యాను, 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది అనేటటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి రానివ్వకండి. మీరు జరిగేటటువంటి జూన్లో జరిగేటటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసుకొని మిగిలిన పాస్ అయినటువంటి విద్యార్థులు సమానంగా మీరు మీ కెరీర్ని, అంటే నెక్స్ట్ స్టడీస్ని కంటిన్యూ చేయొచ్చు. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచం ఏమి మునిగిపోదు. రెండోది విషయం ఏంటంటే, సో మీకు మార్కులు ఒక సబ్జెక్ట్లో తక్కువ వచ్చాయనుకోండి, అంటే మీరు బాగా రాశారు అయినా మార్క్స్ తక్కువ వచ్చాయి, దాని గురించి టెన్షన్ పడద్దు. మీకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి రీవాల్యుయేషన్, రెండోది రీకౌంటింగ్. ఈ రీవాల్యుయేషన్ ఏంటి, రీకౌంటింగ్ ఏంటి, దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దీనివల్ల మన మార్కులు ఏ విధంగా పెంచుకోవాలి అనేది మీకు నేను డెడికేటెడ్ వీడియోలో తెలియజేస్తా. మార్కులు తగ్గినంత మాత్రాన మీరు అనవసరంగా టెన్షన్ పడిపోకండి, ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ అనేది తీసుకోకండి. మార్క్స్ అనేవి లైఫ్లో ఒక పాయింట్ మాత్రమే, ఒక మ్యాటర్ మాత్రమే. 10th క్లాస్ మార్క్సే జీవితం కాదు. ఒకవేళ ఇన్ కేసు మీకు మార్క్స్ తక్కువ వచ్చినా, లేకపోతే మీరు అన్ఫార్చునేట్లీగా ఫెయిల్ అయినా, మీ ఒక టీచర్ లాగా, మీ వెల్ విషర్ లాగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలాంటి నెగిటివ్ థాట్స్తో ఒక బిగ్ లైఫ్లో డిసిజన్ తీసుకొని రిస్క్లో వెళ్ళొద్దు. సో ఐన్స్టీన్ లాంటి వాడే చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు, పడిపోవడం విషయం కాదు, పడిపోయిన తర్వాత ఎంత వేగంగా బౌన్స్ బ్యాక్ అయ్యాము అనేది ముఖ్యం. సో కాబట్టి విద్యార్థులారా, మీరు ఒకసారి ఆలోచించండి. రిజల్ట్ చూసే ముందు ఒక్కసారి నా మనవి, ఈ వీడియో ఒకసారి చూడండి. మీకు 100% మంచి మార్కులు వస్తాయి 100%. ఒకవేళ ఇన్ కేస్ మీరు అనుకుంటున్నటువంటి ఎక్స్పెక్టేషన్కి మీ మార్క్స్ అనేవి రీచ్ కాకపోయినంత మాత్రాన జీవితంలో పెద్ద ఘోరం ఏమీ జరగలేదు. కాబట్టి ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్, సో మీరు ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏం తీసుకోవద్దు. దయచేసి పేరెంట్స్ అందరికీ కూడా నా నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ తరపున మీ అందరికీ ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, రేపు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, పాజిటివ్గా బూస్ట్ చేయండి. ఖచ్చితంగా పాస్ అవుతారు. 10th క్లాస్లో 90 మార్క్స్ 100 మార్క్స్ వచ్చినంత మాత్రాన లైఫ్లో సక్సెస్ అవుతారని గ్యారంటీ ఏమీ లేదు. ఫెయిల్ అయినటువంటి వాళ్ళు బ్యాక్ బెంచ్లో కూర్చొని చదువుకున్న వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. సో పాస్ మార్క్స్ 90, 100 వచ్చినంత మాత్రాన మనం కలెక్టర్లు అయిపోము, ఫెయిల్ అయినంత మాత్రాన మనం రోడ్డు మీద పడి మన జీవితాన్ని నాశనం చేసుకోము. ఈ పాయింట్ను మీరు అర్థం చేసుకోండి. పేరెంట్స్ మీ పిల్లలకి మోటివేట్ చేయండి. రేపు మీ పిల్లలతో ఉండండి. ఖచ్చితంగా పాజిటివ్ మార్క్స్ వస్తున్నాయి. సో మీరు వాళ్ళని కొంచెం బూస్ట్ చేయండి, జాగ్రత్తగా చూసుకోండి. మంచి మార్క్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా, సో మనకి జూన్ లేక జూలైలో మనకి సప్లిమెంటరీ జరుగుతుంది. ఇన్ కేస్ మార్క్స్ అనేవి తగ్గితే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రీకౌంటింగ్, రెండోది వచ్చేసి రీవాల్యుయేషన్. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ద్వారా మార్కులు అనేవి పెరిగాయి. మీకు కూడా మార్క్స్ పెరుగుతాయి. దానికి సంబంధించి నేను మీకు స్పెషల్ డెడికేటెడ్ వీడియో
చెప్తాను. సో మీరు అంతవరకు టెన్షన్ మాత్రం పడకండి, ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడకండి, ఎగ్జైట్మెంట్ అయిపోకండి, సో నెర్వస్ అయిపోకండి, రాంగ్ డిసిజన్ తీసుకోకండి, కూల్గా ఉండండి. రేపు 10 తర్వాత రిజల్ట్స్ చెక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. మీరు చేయాల్సింది ఎలా, కొంచెం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు కనుక షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అవుతారు. సో లెట్స్ సీ ఎవ్రీథింగ్ బీ ఈజ్ అ పాసిబుల్ అండ్ పాజిటివ్. థ్యాంక్ యూ.